చరిత్ర సృష్టించిన భారత్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫినాలే. నమస్కారం అండి, నేను మీ భారతి. ఈరోజు దేశం మొత్తం పండగ చేసుకుంటుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం నీలం రంగుతో నిండిపోయింది. మన టీమిండియా మరోసారి ప్రపంచాన్ని జయించింది. T20 వరల్డ్ కప్ 2026 విజేత టీమిండియా వరుసగా రెండోసారి కప్పు కొట్టి చరిత్ర తిరగరాశామన్నమాట. ఈ గెలుపు ఒక ఎమోషన్. ఈ గెలుపు మన 140 కోట్ల భారతీయుల కళ. ముందుగా బ్యాటింగ్ చేసిన మన కుర్రాళ్ళు క్రీజులో ఊచకోత కోశారు. వరల్డ్ కప్ ఫినాలే చరిత్రలోనే అత్యధిక స్కోర్ 255 పరుగులు చేసి న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. సంజు శాంసన్ కేవలం 46 బాల్స్లలో 89 రన్స్ సెంచరీ మిస్ అయిన తన ఆటతో స్టేడియం మొత్తాన్ని హుర్రెత్తించాడు. అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ పవర్ ప్లేలోనే విధ్వంసం సృష్టించి హాఫ్ సెంచరీలోనే బాదారు. శివం దూబే చివరి ఓవర్లలో స్పీకర్లతో విరుచుకుపడి స్కోర్ని ఆకాశానికి చేర్చాడు. ఏం హిట్టింగ్ అండి బాబు, బంతి స్టేడియం బయట పడాల్సిందే. ఇక బౌలింగ్లో మన వాళ్ళు ఏం మాత్రం తగ్గలేదు. అక్షర్ పటేల్ తన స్పిన్ మాయాజలంతో కీలక వికెట్లు తీసి కివీస్ను కోలుకోకుండా చేశాడు. జస్ప్రీత్ బూమ్రా యార్కర్లతో బ్యాటర్ల స్టాంప్స్ ఎగరగొట్టాడు. న్యూజిలాండ్ బ్యాటర్లు మన బౌలింగ్ దాటి నిలవలేకపోయారు. ఫీల్డింగ్ ఇషాన్ కిషన్ పట్టిన క్యాచ్లు అయితే మ్యాచ్కే హైలైట్. ఈ విజయంతో మనం 3 సార్లు T20 వరల్డ్ కప్ గెలిచిన మొదటి జట్టుగా నిలిచాం. అంతేకాదు కప్పుకు డిఫెండ్ చేసుకుని ఏకైక టీమ్గా మన భారత్ రికార్డ్ సృష్టించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ, ప్లేయర్స్ కష్టం ఈరోజు మనకు ఈ అద్భుతమైన విజయాన్ని అందించాయి. నిజంగా ఇది గర్వించదగ్గ క్షణం. ఈ మ్యాచ్లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏది? సంజు బ్యాటింగా లేక బూమ్రా యార్కర్ల? కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన భారతి లాగ్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.